హలో అందరికీ. నేను స్వరాలి. 'అఖండ దీపం' 93వ భాగం. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరీదేవి అడిగిన విషయాన్ని విని మైథిలికి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించింది. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. ఆమె అలా కంగారు పడ్డం చూసి భువనేశ్వరీదేవికి, సరయుకి చాలా ఆనందంగా అనిపించింది. మైథిలి కంగారుగా వాళ్ళ వైపు చూసి, నిజంగా మీరు అడిగిన విషయం గురించి నాకేమీ తెలియదు. అయినా ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు కదా అని అన్నది. నాకు తెలియకుండా అక్కడ ఏదో జరిగిందనే కదా నిన్ను అడుగుతోంది. నీకు ఖచ్చితంగా ఆలయ రహస్యం గురించి అన్ని వివరాలు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. నువ్వు కంగారు పడ్డంలోనే నువ్వేదో దాస్తున్నావు అన్న సంగతి అర్థమవుతోంది. మర్యాదగా చెప్పు. నీకు మర్యాదగా చెప్తే నీకే మంచిది. ఆ సంతోష్ గాడికి కూడా మంచిది అని వార్నింగ్ ఇస్తున్నట్లుగానే అన్నది భువనేశ్వరీదేవి. మీరు చూస్తూనే ఉన్నారు కదా. మీ ముందే కదా మేము అర్చన అభిషేకాలన్నీ చేశాము. ఇంకా మీకు తెలియంది అక్కడ ఏం జరిగింది అన్నది మైథిలి. బంగారు విగ్రహం ఏమైపోయింది? అది గాయత్రీదేవికి చెందిందన్న సంగతి నాకు తెలుసు. ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచారో ఆ విషయం చెప్పు. నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను. నువ్వు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీకు కావాల్సింది డబ్బు, అంత డబ్బు కూడా నేను ఇస్తాను. నువ్వెలాగో కాంట్రాక్ట్ కోసమే కదా ఈ పెళ్లి కొప్పుకున్నావు. మీ అమ్మా నాన్నలతోటి, మీ తమ్ముడితోటి కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ బతుకుదు గాని ఈ వంశం గురించి, ఈ శాపాల గురించి ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలే కదా. అంతగా కావాలి అంటే నీ కడుపులో ఉన్న బిడ్డలను కూడా ఇక్కడే వదిలిపెట్టేళ్ళు. ఎలాగూ ఆ సంతోష్ గడు పెంచుకుంటాను అని అంటున్నాడు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ బంగారు విగ్రహం ఎక్కడుందో ఆ ఒక్క విషయం చెప్పు చాలు. నిన్ను వదిలేస్తా అని అన్నది భువనేశ్వరీదేవి. నిజంగా నాకేమీ తెలియదు. ఏదో దుష్టశక్తి అంతరించిపోయిన తర్వాత ఆలయం కూడా భూస్థాపితం అయిపోయింది అని చెప్పారు. అంతకు మించి నిజంగా నాకు ఏమీ తెలియదు. కావాలంటే మీరక్కడికి వెళ్లి చూసుకోండి. ఇందులో దాచడానికి రహస్యాలు ఏమీ లేవు. నేను మీకు మాటిచ్చినట్లుగానే సంతోష్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఆయన్ని మాత్రం ఏమీ చేయొద్దు అని చెప్పండి ప్లీజ్ అంటూ బతిమిలాడింది మైథిలి. భువనేశ్వరీదేవికి ఇక మైథిలి తను అనుకున్న సమాధానం చెప్పదు అన్న విషయం అర్థమైంది. అందుకే ఒకసారి పరీక్షగా మైథిలి వైపు చూస్తూ, చూడు, ఇప్పుడు నువ్వు కడుపుతోటి ఉన్నావు. నీ కడుపులో ఈ ఇంటి వారసులు పెరుగుతున్నారు. నీకు డెలివరీ అయ్యే వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపు మనసు మార్చుకొని అసలు విషయం నాకు చెప్పే వరకు సంతోష్ నీ కళ్ళ ముందుకు రాడు. కాదని నీ ప్రయత్నాలు నువ్వు చేశావు అంటే అక్కడ వాడి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నట్లుగానే చెప్పింది భువనేశ్వరీదేవి. ఆమెని ఎంత బతిమలాడినా ఇక తన మాట వినిపించుకోదనే సంగతి మైథిలికి కూడా అర్థమైంది. ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తే అలా నడుచుకోవడమే తన పని అని తనలో తనే అనుకుని మౌనంగా తల ఊపింది మైథిలి. సరయు మైథిలి దగ్గరకు వచ్చి తన జుట్టు పట్టుకుని తన మొహంలోకి పరీక్షగా చూస్తూ, చూడు, ఇప్పుడు నా టైం వచ్చింది. నీ బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్లు తీసుకెళ్లి నీ సూట్ కేసులో పెట్టుకో. నా ముందు తోక జాడించావు అంటే కత్తిరించేస్తాను. ఇక నుంచి ఇంట్లో పని మనిషిలాగా బతకాలి. నేనేం చెప్పినా ఆ పని నిమిషాల్లో చేయాలి. అర్థమైందా అని కోపంగా అన్నది సరయు. జుట్టు నొప్పి పెడుతూ ఉంటే బాధగా మైథిలి, సరే మీరేం చెప్పినా అది చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి అని బతిమిలాడుకున్నది. కడుపుతోటున్న మనిషి అని కూడా చూడకుండా మైథిలిని అలా హింసిస్తూ ఉండడం సీతమ్మ చూడలేకపోయింది. కానీ ప్రస్తుతం ఆమె ఏమీ చేసే పరిస్థితుల్లో లేదు. కొద్దిసేపటి తర్వాత సరియు మైథిలిని వదిలేసి ఆ రోజు నుంచి ఇంటి పనులు మొత్తం మైథిలినే చెయ్యాలి అని రూల్ పెట్టింది. మైథిలి సైలెంట్ గా తల ఊపి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాట వెళ్ళిన తర్వాత సరియు భువనేశ్వరితో మాట్లాడడం మొదలుపెట్టింది. అత్త, ఇప్పుడు బావ ఎలాగో మన కస్టడీలోనే ఉన్నాడు. అలాగే ఆ భూపతి ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఈ కొన్ని రోజులు మనం మనకిష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అడిగింది సరియు. అప్పుడే కాదు సరియు, ఇంకా దానికి టైం ఉంది. ముందు మన చేతిలో డబ్బులుండాలి కదా. సాధ్యమైనంత వరకు అన్ని అకౌంట్స్ ని మన పేరు మీదకి మార్పించుకోవాలి. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ పరిస్థితిని బట్టి మనం నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలో అది ఆలోచిద్దాము. ఈ లోపల నువ్వేమీ పిచ్చి పిచ్చి పనులు చేయకు అని వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పింది భువనేశ్వరీదేవి.
ఇన్నాళ్ళు ఓపిక పట్టాను కదా అత్త. ఇంకొన్ని రోజులే కదా చూద్దాం. కాకపోతే ఒక్కసారి బావ నిజస్వరూపం ఏంటో చూడాలి అని ఉంది. ఇప్పుడు మనల్ని చూసి ఎలా ఫీల్ అవుతాడంటావు? ఒకసారి వెళ్లి కలిసొద్దామా? అని యాంగ్జైటీగా అడిగింది సరియు. దానికి ఒక 2 రోజులు టైం ఉంది. ముందు ఆఫీస్ విషయాల గురించి తెలుసుకోవాలి. అక్కడ మన వాళ్ళందరినీ ఎందుకు మార్చాడో, దాని వెనకాల ఎవరున్నారో, ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం సంతోష్ దగ్గరికి వెళ్దాము అని ఏదో ఆలోచిస్తున్నట్లుగా అన్నది భువనేశ్వరీదేవి. అది సరే అత్త, నువ్వంటుంటే నాకొక డౌటొచ్చింది. ఇప్పుడు సడెన్‌గా ఆ భూపతి తిరిగి వస్తే ఏంటి పరిస్థితి? మనం ఏమైనా ఇబ్బందుల్లో పడతామంటావా? అని డౌట్‌గా అడిగింది సరయు. వాడి బొంద. వాడు ఆ వీల్ చైర్ నుంచి ఎప్పుడు లేవాలి? అసలు వాడికి వాడిన మెడిసిన్స్ గుర్తించడానికే కూడా ఏ డాక్టర్‌కి సాధ్యం కాదు. ఆ మెడిసిన్స్‌కి విరుగుడు ఇస్తే తప్పితే వాడు బాగయ్యే ఛాన్సే లేదు అని ఎగతాళిగా అన్నది భువనేశ్వరీదేవి. అయ్యో పిచ్చి అత్త! వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ మెడిసిన్స్ తీసుకెళ్ళకుండానే ఉంటారంటావా? వాటిని చూస్తే డాక్టర్ ఈజీగా కనిపెట్టేస్తాడు కదా! నీ తెలివి తెల్లారినట్లే ఉంది అని అన్నది సరియు. నేను కాదే పిచ్చిదాన్ని, నువ్వు. పైన కవర్‌లో ఉండే పేరుకి, లోపల ఉండే మెడిసిన్‌కి తేడా ఉంది. వాళ్ళు కావాలని లోపల ఉండే మెడిసిన్‌ని టెస్ట్ చేయిస్తే తప్పితే అది రాంగ్ మెడిసిన్ అనే సంగతి వాళ్ళకర్థం కాదు. వాళ్ళవన్నీ అర్థం చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. నాకు తెలిసి వాడు ఇప్పటప్పట్లో క్యూర్ అయ్యే ఛాన్సెసే ఉండవు. కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు అని తనకు తానే ఏదో ఎస్టిమేషన్ వేసుకుంది భువనేశ్వరీదేవి. కానీ అక్కడ జరుగుతున్నది వేరు అన్న సంగతి మాత్రం ఆమె అస్సలు ఊహించలేకపోయింది. ప్రస్తుతం ఆమె ధ్యాస మొత్తం బంగారు విగ్రహాన్ని ఎలా సాధించాలా అనే దాని మీదనే ఉంది. ఆ తర్వాతి రోజు భువనేశ్వరీదేవి ఆఫీస్‌కి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఆఫీస్‌కి వచ్చిన భువనేశ్వరీదేవిని చూసి స్టాఫ్ మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగానే ఆమెకి వెల్కమ్ చెప్పారు. భువనేశ్వరీదేవి డైరెక్ట్‌గా సంతోష్ ఛాంబర్‌కి వెళ్లి సీట్లో కూర్చుంది. ఆమె ఎప్పుడు వచ్చినా అక్కడే కూర్చోవడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కానీ సంతోష్ ఎందుకు ఆఫీస్‌కి రావడం లేదు అనే డౌట్ మాత్రం అందరికీ ఉంది. కొద్దిసేపటి తర్వాత ప్రకాష్ రావు భువనేశ్వరీదేవి క్యాబిన్‌కి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా నిలబడ్డాడు ప్రకాష్ రావు. ఇంత వినయం అవసరం లేదు ప్రకాష్ రావు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. సంతోష్ ఈ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు మార్చాడు? అని డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేసింది భువనేశ్వరీదేవి. నాకు తెలిసినంత వరకు మన ఆఫీస్ విషయాలు బయట వాళ్ళకి తెలుస్తున్నాయి అన్న ఉద్దేశంతోటే వాళ్ళని మారుస్తున్నాను అని చెప్పారమ్మా. అంతకు మించి నాకేమీ తెలియదు అని వినయంగానే సమాధానం చెప్పాడు ప్రకాశ్‌రావు. సంతోష్ భువనేశ్వరీదేవితోటి కూడా అదే మాట చెప్పి ఉండడంతో భువనేశ్వరీదేవికి ఇక వేరే అనుమానం రాలేదు. కానీ ఆమె ఆ విషయాన్ని అంత తొందరగా నమ్మలేకపోయింది. నిజం చెప్పు ప్రకాష్, ఈ మధ్య సంతోష్ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. దాని గురించి నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని నా అనుమానం. మీ సారు భూపతి గారి మిస్సింగ్ వెనకాల కూడా సంతోష్ హ్యాండ్ ఏమైనా ఉందా? అని స్ట్రైట్ గా ప్రకాష్ ముఖంలోకి చూస్తూ అడిగింది భువనేశ్వరీదేవి. ఏ మాత్రం తడబడినా భువనేశ్వరీదేవి తనను పసిగట్టేస్తుంది అన్న విషయం ప్రకాష్‌కి తెలుసు. అందుకే అస్సలు తడపడకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఆమె ముందు నిలబడ్డాడు ప్రకాశ్‌రావు. మేడం, ఇలాంటి విషయాలు నన్నడిగితే నాకేం తెలుస్తాయి? నిజానికి సంతోష్ సార్ నాతో అంతగా మాట్లాడరు. భూపతి గారు మిస్ అయిన విషయం కూడా సంతోష్ గారికి తెలియదు అని నేననుకుంటున్నాను. అంతకు మించి నాకింకేమీ వివరాలు తెలీదు అని చెప్పాడు ప్రకాశ్‌రావు. సరే, నేను ఈ ఆఫీస్‌లో అపాయింట్ చేసిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఏ ఏ పొజిషన్స్‌లో ఉంచాడో ఆ లిస్టు మొత్తం నాకు 5 మినిట్స్‌లో కావాలి అని ఆర్డర్ చేసింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అలా ఆర్డర్ చేయగానే వెంటనే ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిని పరీక్షగా చూసింది భువనేశ్వరీదేవి. టేబుల్ మీద అదివరకు భువనేశ్వరీదేవి ఫోటో ఉండేది. ఆ ప్లేస్‌లో ఇప్పుడు సంతోష్, మైథిలి ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఉంది. వెనక పక్క గోడకి కూడా నిలువెత్తు ఫోటో భువనేశ్వరీదేవిది ఉండేది. అది ఉందా లేదా అని వెనక్కి తిరిగి చూసింది భువనేశ్వరీదేవి. అక్కడ ఆమెకి కనిపించిన దృశ్యం చూడగానే భువనేశ్వరీదేవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. లైఫ్‌లో మొదటిసారిగా తను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా లేదా అనే సందేహం కలిగింది. తన వెనక చాలా జరిగాయి అన్న విషయం ఆమెకి అప్పుడే అర్థమైంది. అంతకు మించి
పెద్ద బాంబు ఆమె నెత్తి మీద పడబోతోంది అని తెలియని భువనేశ్వరీదేవి చైర్లో కూలబడిపోయి అక్కడ పెట్టిన వాటర్ బాటిల్ తీసుకొని గడగడా నీళ్లు తాగేసింది. ఇంతకీ భువనేశ్వరీదేవి ఫోటో ఉన్న ప్లేస్లో ఉన్న ఆ మరో ఫోటో ఎవరిదై ఉంటుందంటారు? స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్.